కేరళలో ఒక చాలా విషాదకరమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి. అదేంటంటే ఒక ఆవిడ రీల్స్ చేసే మోజు, యాక్చువల్గా ఆవిడ రీల్స్ చేస్తారు. అది రీల్స్ చేయడం అనేది ఆవిడ వ్యక్తిగతం తప్పు కాదు. అయితే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాలంటే ఈ విషయం, ఆవిడ ఒకరి జీవితాన్ని ముగించే విధంగా ఆ రీల్ ఉంది. అదేంటంటే బస్సులో ఆవిడ సెల్ఫీ రీల్ తీసుకుంటా ఒక ఆయన నన్ను అసభ్యంగా తాకాడు, అతను మిస్బిహేవ్ చేశాడని ఆవిడ రీల్స్ చేసింది. రీల్ చేయటం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి ఏంటంటే ఆయన ఆ రీల్ చూసుకుని నేను ఎంత మిస్బిహేవ్ చేశానా అని, ఒక జెంటిల్మెన్ ఆయన. సహజంగా మనం బస్సులో ఉన్నప్పుడు మన పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఖచ్చితంగా అటు జరిగేటప్పుడు ఇటు జరిగేటప్పుడు మనం తాగుతాం, సహజం. అది ఇంటెన్షనల్గా చేస్తే తప్పు అవ్వచ్చు, కానీ మామూలుగా జనరల్గా జరిగిన దానికి అది తప్పుగా చిత్రీకరించి ఆ రీల్ వైరల్ చేసి ఆ రీలు ఆయన జీవితాన్ని ముగించే విధంగా ఉండటం అనేది అయితే చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఆ బస్సులో సహజంగా అలాగా ఎక్కువ మంది ఉండరు. అది నేను ఎంత తప్పు చేశానా, నేను ఆయన మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అదే సమయంలో ఏంటంటే ఆయన మిత్రులు కానీ లేదా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ ఆయన అసలు అటువంటి మనిషి కాదు, అలా చేయరు ఆయన అని ఆయన ఎంతో సమర్థించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఈవిడ సరదా ప్రకారం ఒక రీల్ చేసి దాన్ని వైరల్ చేసి ఒకరి జీవితాన్ని ముగించే విధంగా ఉండటం అనేది చాలా చాలా తప్పు. అదేవిధంగా రీల్స్ చేయటం అంటే చేయొచ్చండి, ఆవిడ వ్యక్తిగతం, నేను కాదంటలేదు, ఎవరైనా కాదనరు. ఆవిడ సరదా కోసం చేయొచ్చు లేదా వ్యూస్ కోసం చేయొచ్చు, అది తప్పు కాదు. కానీ ఏంటంటే ఇంకొకరి జీవితాన్ని ఎఫెక్ట్ చేసేలాగా దాని హెడ్డింగ్లు పెట్టడం, అందులో కామెంట్ చేసి చెప్పడం అనేది చాలా చాలా తప్పు. అదేంటంటే ఎక్కడైనా సరే అటువంటి వైరల్ చేయొచ్చు, తప్పట్లేదు. కానీ ఏంటంటే ఒకరి జీవితానికి ఎఫెక్ట్ అయ్యే విధంగా అటువంటి రీల్స్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం అండి. అయితే ఈ మధ్యన ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే మెట్రో స్టేషన్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాప్లో కానీ ఇలా రీల్స్ చేయడం కరెక్టే అంటారు. ఓకే అండి, అంటే మెట్రో స్టేషన్లు ఎక్కడైనా కొంచెం చేసుకోవచ్చు అండి, తప్పులేదు. కానీ ఏంటంటే ఇంకొకరిని టార్గెట్ చేసి చేయటం అనేది అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల ఇంకోళ్ళు ఎఫెక్ట్, మొన్న కేరళలో జరిగిన విషయం ఏంటంటే ఒకరి జీవితమే పోయింది. అంటే ఆయన ఎంత సెన్సిటివ్గా ఫీల్ అయితే ఆయన ఆత్మహత్య చేసుకుంటారో చూడండి, అది ఎంత తప్పో రీల్ అది. ఎందుకంటే ఆయన మిస్బిహేవ్ చేస్తే నేనేమన్నా చేశారో పట్టుకుని ఏమన్నా మిస్బిహేవ్ చేస్తే తప్పుగా అవ్వచ్చు, కానీ జనరల్గా చేసే రీల్స్కి మాత్రం అది తప్పు కాదు. ఆ రీల్స్ చేసినా సరే ఇంకోళ్ళ జీవితాన్ని అందులో ఇన్వాల్వ్ చేయడం అనేది మాత్రం చాలా 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 తప్పు అండి అది. అవునండి, ప్రాంక్ వీడియోస్ ఎలాగుంటాయంటే మనం నిజంగా అది నిజమని నమ్మేస్తున్నాం. యాక్చువల్లీ అది కూడా ప్రీ కంపోజ్డ్ మనం రీల్స్ని ఏంటంటే మనం అది నిజంగా నమ్మేసి ఆ నిజంగా కొట్టేశాడు, నిజంగా చేశారు, నిజంగా ఎటకారం ఆడాడు అని మనం అనుకుంటున్నాం. వాస్తవానికి ఏంటంటే అవి హ్యూమర్గా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే అవి చూసావు అతను ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత బాధ పెడుతున్నారో అనేసి మనం ఆలోచిస్తున్నామండి. కానీ వాస్తవానికి అవి కూడా కొంత కరెక్ట్ కాదు. అది ఇంకొకళ్ళు బాధపడే విధంగా లేనంత వరకు ఏదైనా మంచిదేనండి. ఇంకోళ్ళు బాధపడితే కనుక అది చాలా చాలా తప్పు అనేది నా ఉద్దేశం. దానివల్ల ఒకరి జీవితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫెక్ట్ అవ్వకూడదు, అంతే. ఏ గవర్నమెంటు, ఏ ప్రభుత్వం, ఏ రాజ్యాంగం అయితే కార్మికుల కోసం ఇచ్చిన హక్కుల్ని మేనేజ్మెంట్ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏ రకంగా వాడుకుంటారో, అలాగే ఒకప్పుడు మహిళలకు ఇచ్చిన ఏవైతే రైట్స్ ఉన్నాయో అప్పుడు వాళ్ళు బలహీనంగా సమాజంలో ఎక్కువ తిరగలేరు కాబట్టి వాళ్ళకి కొన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు బలహీనలు కాబట్టి వాళ్ళు కొన్ని అనుకూలమైన చట్టాలు వాళ్ళకి చేశారు. సో దాన్ని కొంతమంది ఆసరగా చూపించుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఈ రకంగా కొంతమంది బ్లాక్మెయిల్ చేసి హింసించే విధానంలో ఈ మధ్య అంటే లాక్డౌన్ తర్వాత ఇవి ఎక్కువైంది. సో ఇంకొన్ని 2-3 విషయాలు కానీ నేను కెమెరా ముందు చెప్పకపోయినా సరే కొన్ని చట్టాలను కూడా సవరించారు. ఏవైతే గతంలో చేసిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా సవరించారు. అంటే చట్టాల యొక్క ఉద్దేశం, ఏ ఉద్దేశం కోసమైతే చట్టాలు చేశారో ఆ ఉద్దేశాలు ఎప్పుడైతే పక్కదారి పట్టాయో ఆ చట్టాలని కూడా పార్లమెంట్ వ్యవస్థ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మార్చేసి తీర్పులు కూడా వీళ్ళకి అగ్నిస్ట్గా వచ్చాయి. సో కాబట్టి ఈమె ఎవరైతే ఆమెకి ఫేవరబుల్గా లేకపోతే ఆమె హైప్ అవ్వడం కోసమో లేదా ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడం కోసమో చేసే ప్రయత్నం ఏ రకంగా ఉందో, మగవాళ్ళకి రేపొద్దున ఏమవుతుందంటే రేపు అతనికి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో తెలిస్తే అది ఏ రకంగా ఇది ఫీల్ అవుతారని చెప్పి అతను ఇంటెన్షన్ తోటి ఆ రకంగా ఛాలెంజ్ చేశాడు. సో ఆ రకంగా చేయకుండా ఉండాల్సిందే. సో అంటే ఈమె ఆ రకంగా ఏ రకంగా ఆ వీడియో అంత వైరల్ అయితే కనుక ఆ వ్యక్తి ఆ రకంగా ప్రవర్తించున్నాడు. కాబట్టి రీల్స్ చేసే విషయంలోని ఏ విషయాన్నైనా మనం చూపించగలుగుతాము అన్న కోణంలో ఏ వీడియోకైతే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయని యాంగిల్లో చేసే ప్రయత్నంలో ఇలా వీళ్ళు బలి అవుతున్నారు. సో వాళ్ళకి ఈరోజు జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఒకప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళని తప్పు అని తెలిసినా ఆడవాళ్ళని కోర్టులు శిక్షించాలని అనుకున్నా కోర్టులు వాళ్ళకి అగ్నిస్ట్గా అంటే వాళ్ళకి శిక్షించాలన్నా
ఒకటి 2-3 సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి వాతావరణం లేదు. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి రీల్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు, రిస్క్లో పడతారు. గవర్నమెంట్ నుంచి కానీ జ్యుడిషియల్ విషయంలో కానీ ఖచ్చితంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. సో అలాంటివి కాకుండా ఇంకేమైనా చేసి ఉంటే బాగుండు. ఇప్పుడు అనవసరంగా ఒక మనిషి ప్రాణం పోయింది. సో నిజంగా మీకు అన్యాయం జరిగితే ఇప్పుడు సెక్షన్స్ కూడా చాలా సెక్షన్స్ మార్చారు. ఈరోజు ఏవైతే హరాస్మెంట్ సంబంధించిన సెక్షన్స్ చాలా మార్చారు. ఇప్పుడు ఈరోజు గత 4 ఇయర్స్ నుంచి పురుషుల కోసం సంఘాలు కమిషన్ కావాలని చెప్పి 4-5 ఇయర్స్ నుంచి విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, గోదావరి జిల్లాలో చాలామంది ఫైట్ చేస్తారు. మహిళలకు ఏ రకంగా అయితే మహిళా కమిషన్ ఉందో పురుషులు కూడా పురుష కమిషన్ కావాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. అది జ్యుడిషియల్ విషయంలో కూడా చాలామంది ఛాలెంజ్ చేశారు. సో ఇప్పుడు ఈమె చేసిన పొరపాటుకి రేపొద్దున ఇంకెవరైనా సరే అలా ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయాలన్న ఆలోచన రావాలంటే కూడా భయపడే విధంగా కనీసం ఆమెకి ఖచ్చితంగా జ్యుడిషియల్ నుంచి మాత్రం కొంచెం అగ్నిస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆమెకు అనుకూలంగా అయితే రాదు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ల కోసం, ఫాలోవర్ల కోసం ప్యాక్ వీడియోస్ అవన్నీ చేస్తున్నారు, పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అలాంటి వారికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి శిక్షలు చేస్తే బాగుందంటారు? మనం ఎలాంటి శిక్షలు వేయాలని మనం చెప్పడానికి వీలు లేదు. కానీ అవి ఎవరు చేసినా తప్పే. నేనేమన్నానంటే ఒకసారి వీళ్ళందరికీ ఫేవరబుల్గా ఉండే చట్టాలు చాలా మార్చారు అంటున్నాను. గత 10 ఏళ్ళుగా చాలా చట్టాలు పార్లమెంట్ వ్యవస్థలో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ చాలా చట్టాలు మార్చారు. సో మగవాళ్ళు గృహహింసకు గురవుతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్ళకు గురయ్యేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా గురవుతున్నారు. అలా అంటే ఆడవాళ్ళు గురవ్వట్లేదని అనట్లేదు, ఇద్దరు కూడా గురవుతున్నారు. కాబట్టి ఈ సెక్షన్స్ కూడా కొంత కోర్టుల్లో చూపించే విధానం కావచ్చు, ఇచ్చే తీర్పుల్లో కావచ్చు, అందరికీ సమానత్వంగా వస్తున్నాయి. కాబట్టి మాకు పూర్తిగా చట్టాలు అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి మేము ఎవరినైనా హరాస్మెంట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాం అన్న యాంగిల్లో ఎవరైనా ఆలోచించుకుంటే మాత్రం ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో అలాంటివి చెల్లవు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెట్రోల దగ్గర, బస్సుల దగ్గర, ఇంకా రోడ్డు మీద కూడా చాలా ఎక్కువగా రీల్స్ చేస్తున్నారు. సో దాని నుంచి రీల్స్ చేసి చనిపోతున్నారు. రీల్స్ చేసి కూడా చనిపోతున్నారు. రైల్వే ట్రాక్ మీద చనిపోతున్నారు రీల్స్ కోసం. అంటే వ్యూస్ కోసం లేదా సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో అనే ఉద్దేశంతో రీల్స్ చేసి చనిపోతున్నారు. రీల్స్లో కూడా రాంగ్ ఎలిగేషన్స్ చూపిస్తున్నారు. అది వీడియో చివరి వరకు తెలిస్తే అప్పుడు ఇది రాంగ్ వీడియో అని తెలుస్తుంది. ఈలోపు నిజంగా అంటే మీకున్న ఎమోషనల్ కంట్రోల్ అందరికీ ఉంటుంది అనుకోలేదు. సో మీరు మీ ఎలిగేషన్ చేస్తే మీరు తట్టుకుంటారు, మీరు ఫీల్ అవ్వరు. కానీ ఆపోజిషన్ వ్యక్తి అదే రకంగా ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుందని అన్నాను గ్యారెంటీ లేదు. సో అతనికి లేదు స్టెబిలిటీ. సో రేపు నేను నిరూపించుకోగలుగుతాను ఆమె చేస్తున్న తప్పు అని చెప్పి నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు నాలంటాడు అనుకో, నేను గట్టి ఫైట్ ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంటే ఈ లోపే జరగాల్సిన ముందుగానే అతను ఎక్కువ ఆందోళన చెందాడు. అంటే ఎలిగేషన్ అతను చేసిన తప్పు కాకపోయినా సరే నిజంగా ఫీల్ అయ్యాడు. సో ఇలాంటి రీల్స్ మోజులో పడి ఇవి ఈరోజు చెల్లవు. ఎందుకంటే ఆ ఛానల్ పోతుంది, ఆమె కెరియర్ పోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని ఆమె నష్టం చేసినట్టే, హరించినట్టే. సో ఇది కూడా ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా సంబంధించిన యాక్ట్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే మన దేశంలో లేట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే మన దేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తక్కువ. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో ఏమైనా కోర్టులు కానీ లేకపోతే పార్లమెంట్ వ్యవస్థ కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తారేమో అన్న కోణంలోనే మన దేశంలో ఈ యొక్క సోషల్ మీడియా సంబంధించిన అంశాల మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. కానీ నిజంగా వాస్తవంగా చట్టాలు కూడా ఉన్నాయి.